Hi everyone. So welcome back to our session. So today our topic is articles. So we know that we have been studying this topic since childhood. So we are all aware of some of the rules and regulations of the articles. Even though our main motto is what to know all the rules and regulations in depth of articles, because we should not lose any kind of mark from this bit, right? So let us start the topic. So before getting into the topic, we should know the meaning of articles. So what is article? Because we have some of the other meanings also of the articles. If you see newspaper article, right? So that matter also called as article. And if you see the things also can be called as a article, right? But we are not discussing about these two things. So these articles are related to English language. Which language? English language, right? So what is the definition of articles? Means the words which state the number and perfection of a noun are called the articles. అంటే వర్డ్స్ ఏవైతే నెంబర్ గురించి అంటే సంఖ్యను కానీ లేదా పర్ఫెక్షన్ ఆఫ్ ఎ నౌన్ అంటే సంఖ్య లేదా నిర్దిష్టత, దేని యొక్క నిర్దిష్టత? నౌన్ యొక్క నిర్దిష్టత అంటే నామవాచకం యొక్క నిర్దిష్టతను గురించి తెలిపేదానిని ఆర్టికల్ అంటాము, రైట్? ఇది నౌన్ ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అంటే సింపుల్ లాజిక్, నౌన్ ముందర వస్తుంది. ఆర్టికల్ అనేది నౌన్ ముందర ఉంటుంది. ఒకవేళ నౌన్ ముందర వేరే అడ్జెక్టివ్, అడ్వర్బ్, వేరే వర్డ్స్ ఉన్నా కూడా ఆ ఆర్టికల్ అనేది నౌన్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి, రైట్? నౌన్ ముందు ఉండి ఆ నౌన్ యొక్క సంఖ్యను దేన్ని తెలుపుతుంది? సంఖ్యను లేదా ఫలానా అని సూచిస్తుంది, రైట్? ఆ సూచించే వర్డ్ని ఏమంటాం? ఆర్టికల్ అంటాం. సో మనకి ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ అనేది అడ్జెక్టివ్లా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ రైట్ డిటర్మైనర్ లా కూడా పనిచేస్తుంది, రైట్? డిటర్మైనర్ లా కూడా పనిచేస్తుంది, రైట్? సో ఆర్టికల్స్ ఎన్ని అంటే మూడు. ఆర్టికల్స్ మూడు. ఫస్ట్ వన్ యాన్, ఏ, ద. యాన్, ఏ, ద. సో యాన్, ఏ అనేది ఏమవుతుంది అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. సో దాన్ని ఏమంటాము అంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏమంటాం? డెఫినెట్ ఆర్టికల్ అంటే పర్టికులర్గా ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి మనం డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ అంటే ఖచ్చితత్వం అనేది ఉండదు, నిర్దిష్టత అనేది ఉండదు కాబట్టి సో ఇందులో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. దేన్ని యాన్ మరియు ఏని. ఇది మాక్సిమం సంఖ్యను గురించి తెలుపుతుంది. దేని గురించి? సంఖ్యను గురించి తెలుపుతుంది. సో ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది సంఖ్యను గురించి తెలుపుతుంది. లెట్ us see the example. It is an elephant. It is an elephant. ఎలిఫెంట్ అనేది ఇక్కడ మనకు ఉంది, రైట్? యాన్ అంటే దీని యొక్క మీనింగ్ ఏమిస్తుంది? ఒక. ఇది ఒక ఏనుగు. ఇది ఒక ఏనుగు. అంటే ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నవి అంటే ఒక ఏనుగు మాత్రమే ఉన్నది. బట్ ఇక్కడ ఏ యాన్ రెండు మీనింగ్స్ సేమే వస్తాయి. బట్ యాన్ అనేది ఎప్పుడు వస్తుంది? డిపెండ్స్ ఆన్ ఏ సౌండ్. యాన్ అనేది డిపెండ్స్ ఆన్ సౌండ్. ఒకవేళ వావెల్ సౌండ్ వస్తే యాన్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వస్తుంది. కానీ మీనింగ్ అనేది ఆల్మోస్ట్ సేమ్. సో ఇక్కడ లెట్ us see one more example. She is the woman whom you met yesterday. She is the woman. The woman అంటే ఫలానా స్త్రీ, రైట్? లేదా ఫలానా ఆవిడ. ఆమె ఫలానా ఆవిడ. ఎవరు ఆవిడ? ఎవరినైతే నువ్వు నిన్న కలిశావో, రైట్? నీవు నిన్న కలిసిన స్త్రీ ఆమెయే, రైట్? అంటే నువ్వు ఏ ఫలానా స్త్రీని అయితే నిన్న కలిశావో ఆ స్త్రీ ఎవరు? ఆమెనే. అంటే మనకు కలిసిన ఆవిడ కాబట్టి అంటే ఇక్కడ తెలిసిన ఆవిడ అనే విధంగా మీనింగ్ వస్తుంది, రైట్? ఒకవేళ కలవని ఆవిడ ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? షీ ఈజ్ ఏ ఉమెన్ అంటాం. షీ ఈజ్ ఏ ఉమెన్. ఆమె ఒక ఆవిడ. ఏ ఆవిడ అంటే మనకు ఖచ్చితంగా ఆమె ఎవరో తెలియదు, మొదటిసారి కలుస్తున్నట్టు దాని అర్థం, రైట్? దట్ ఈజ్ ఏ క్యాట్. దట్ ఈజ్ ఏ క్యాట్. అది ఒక పిల్లి. అది ఒక పిల్లి. ఇక్కడ కూడా ఏం తెలుపుతుంది? నెంబర్, సంఖ్యను తెలుపుతుంది, రైట్? సో కమింగ్ టు ద గమనిక. నౌన్ యొక్క సంఖ్యను మరియు నిర్దిష్టతను తెలిపే అన్నింటినీ ఆర్టికల్స్ అనకూడదు. ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ భాషలో కేవలం మూడు మాత్రమే ఉన్నవి. ఎన్ని ఉన్నవి? మూడు మాత్రమే. అందులో రెండు ఏంటి? ఇండెఫినెట్, ఏ, యాన్, రైట్? సో మూడిట్లలో మూడు మాత్రమే ఉన్నవి. అందులో రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏవేవి? ఏ మరియు యాన్. వన్ మోర్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్. ఏది? డెఫినెట్ ఏవవుతుంది? ద. డెఫినెట్ ఆర్టికల్ అనేది ద. So let us see what is indefinite article, what is the meaning and when do we use, right? So an ఏంటి? an meaning ఏమొస్తుంది అంటే ఒక. an ox. an ox అంటే ఇక్కడ ఓ అనేది వావెల్ సౌండ్ ఉంది. ఇక్కడ ఏమొచ్చింది?
వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి వావెల్ సౌండ్కి ముందర ఏం వాడతాం, యాన్ వాడతాం. సో దీని యొక్క మీనింగ్ ఏమవుతుంది, ఒక ఎద్దు. యాన్ ఆక్స్ అంటే ఒక ఎద్దు. బట్ అది ఏ ఎద్దు, ఏదో ఒక ఎద్దు, ఏదో ఒక ఎద్దు అంటే మనకు తెలియదు, అంటే కొత్తది, తెలియనిది. రైట్. సేమ్ వే ఏ అంటే మీనింగ్ ఏంటి, ఒక. ఏ కౌ, ఏ కౌ, ఒక ఆవు. సో ఏ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వావెల్ సౌండ్ వచ్చింది. ఏ సౌండ్ వచ్చింది, సారీ కాన్సనెంట్ సౌండ్ వచ్చింది. కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ వచ్చింది. ఏ కౌ మీనింగ్ ఏమవుతుంది, ఒక ఆవు అవుతుంది. అంటే అది ఏ ఆవు అంటే ఏదో ఒక ఆవు, ఏదో ఒక ఆవు అంటే మనకు తెలిసిన ఆవు కాదు, మనం పెంచుకునే ఆవు కాదు, మనం చూస్తున్న ఆవు కాదు. రైట్, ఏదో ఒక ఆవు. సో ఇక్కడ ఒకటి లేక ఒకానొక అనే అర్థంలో ఉపయోగిస్తాము దీనిని. రైట్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కార్. ఐ హ్యావ్ ఏ కార్. నేను కారు కలిగి ఉన్నాను. ఎన్ని, ఒక. ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్. నేను ఒక కారు కలిగి ఉన్నాను. అంటే ఇక్కడ ఒకటి అనేది ఏంటిది, ఇది నెంబర్ని తెలుపుతుంది. నా దగ్గర ఎన్ని కార్లు ఉన్నవి అనేది సంఖ్యను తెలుపుతుంది. రైట్. కాన్సోనెంట్స్కి ముందు ఏ ఉపయోగిస్తారు. ఇక్కడ కాన్సోనెంట్స్కి ముందు అనడం కంటే కాన్సోనెంట్ సౌండ్కి ముందు అనడం ఉత్తమం. కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఏమి ఉపయోగిస్తాం, మనం ఏని ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్, ఏ బుక్. బి అనేది కాన్సోనెంట్, దాని సౌండ్ కూడా కాన్సోనెంట్ సౌండ్. ఏ బుక్. ఏ కార్. సి అనేది కాన్సోనెంట్, దాని సౌండ్ కూడా కాన్సోనెంట్. ఏ కార్, ఏ బుక్, ఏ కార్ అంటే కాన్సోనెంట్, హల్లులు. హల్లుల ముందట మనం ఏం ఉపయోగిస్తాం, రైట్. హల్లులు అనే కాదు, హల్లుల యొక్క సౌండ్ వచ్చినా కూడా మనం వావెల్, మన కాన్సోనెంట్ ఏను మాత్రమే ఉపయోగిస్తాము. రైట్. అండ్ కమింగ్ టు వావెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్ ఉంటే, అంటే లెటర్ అనేది వావెల్ ఉంటుంది, దాని యొక్క సౌండ్ ఏది వస్తుంది, కాన్సోనెంట్ వస్తుంది. అలాంటప్పుడు ఏం వాడాలి, ఏని వాడాలి. చూడండి ఎగ్జాంపుల్, ఏ తర్వాత ఏమి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. ఈ యు వచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఈ ఉంది కదా, మరి ఇది వావెల్ కదా, సో వావెల్ ముందర యాన్ రావాలి కదా అని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ యూరోపియన్ అంటున్నాం. ఏమంటున్నాం, యూరోపియన్. యూరోపియన్ అంటే ఏమొచ్చింది, హల్లు సౌండ్ వచ్చింది. యు వచ్చింది, అంటే ఈ సౌండ్ రావట్లా, యు సౌండ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ వావెల్ ఉన్న సౌండ్ అనేది కాన్సోనెంట్ వస్తే మనం ఏ ఆర్టికల్ని తీసుకుంటాం అంటే ఏ ఆర్టికల్ని తీసుకుంటాం, నాట్ యాన్. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, యూనివర్సిటీ. యూనివర్సిటీ అన్న కూడా మళ్ళీ ఏమొస్తుంది, యు వస్తుంది. ఏదొస్తుంది, యు వస్తుంది. సో అలాంటప్పుడు కూడా మళ్ళీ ఏమంటాం మనం, ఏ యూనివర్సిటీ అంటాం. ఏమంటాం, ఏ యూనివర్సిటీ అంటాం, కానీ యాన్ యూనివర్సిటీ అనకూడదు. సో దెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యాన్, దెన్ ఇట్ విల్ బి రాంగ్. మనం ఏం చేస్తాం, బ్లండర్గా యు ఉంది కాబట్టి, సో వావెల్స్ AEIOU, ఆ లెటర్ వచ్చింది, యు వచ్చింది, సో ఇక్కడ యాన్ అని పెట్టేస్తాం. బట్ అది రాంగ్. వావెల్ వచ్చిన సౌండ్ అనేది కాన్సోనెంట్ ఉంటే ఏ వస్తుంది. రైట్. ఒకవేళ కాన్సోనెంట్ వచ్చిన సౌండ్ అనేది వావెల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యాన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఎగ్జాంపుల్, వావెల్ సౌండ్కి ముందు యాన్ ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం, వావెల్ సౌండ్కి ముందు. వావెల్ లెటర్స్కి ముందు అనకూడదు, వావెల్ సౌండ్కి ముందర అనేది కరెక్ట్ పాయింట్. అండ్ ఎలిఫెంట్. సో ఇక్కడ ఈ వచ్చింది, ఈ అనే సౌండ్ కూడా ఈ ఏ సౌండ్ ఇస్తుంది. ఏ ఇస్తుంది, ఏ. ఎలిఫెంట్. సో ఏ అనేది వావెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ అనేది వాడడం కరెక్ట్ ఆన్సర్. అండ్ యాంట్ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి యాంట్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ కాన్సోనెంట్ అయినా వావెల్ సౌండ్ ఉంటే యాన్ వాడతారు. చూడండి, కాన్సోనెంట్ అయినా వావెల్ సౌండ్ ఉంటే. ఎగ్జాంపుల్, అవర్ హెచ్ వచ్చింది, ఇక్కడ హెచ్ వచ్చింది, కానీ ఇక్కడ ఇదేంటి, హెచ్ అనేది సైలెంట్. అండ్ అవర్, ఇక్కడ ఏమైంది, అవర్ అన్నాం. ఏమన్నాం, అవర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఆ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చినప్పుడు యాన్ మాత్రమే వాడాలి. ఆనెస్ట్లో కూడా మళ్ళీ హెచ్ సైలెంట్. చూడండి, ఆనెస్ట్. రైట్. హెచ్ సైలెంట్ అవుతుంది. సైలెంట్ అయినప్పుడు మళ్ళీ ఏం వాడాలి, యాన్ని వాడాలి. రైట్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అంటే మనము లెటర్ పైన ఫోకస్ చేయొద్దు, ఆ లెటర్ యొక్క సౌండ్, అంటే ఆ వర్డ్ యొక్క సౌండ్, దానిపైన ఫోకస్ చేయాలి. సౌండ్ అనేది కరెక్ట్గా ఉంటే AEIOUలకు సంబంధించిన సౌండ్ అయితే, వావెల్కి సంబంధించిన సౌండ్ అయితే యాన్ని వాడాలి. ఒకవేళ కాన్సోనెంట్కి సంబంధించిన సౌండ్ వస్తే ఏని వాడాలి. రైట్. కమ్ టు ద అబ్రివేషన్స్లో కూడా ఎలా వాడతాం చూడండి. మనం MBA అని ఇచ్చాడు, ఇచ్చాడు అంటే అంటే కాన్సోనెంట్ కదా, మరి యాన్ ఎందుకు వచ్చింది, ఇది రాంగ్ కదా అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. MBA ఎంని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం, అంటాం. ఏమంటాం, ఎం. సో అండ్ MBA ఇది కరెక్ట్. సో
సో ఎం ఉంది కదా, ఇది కాన్సనెంట్ కదా, సో దెన్ ఏ రాస్తాను అది కరెక్ట్ అంటే దెన్ రాంగ్, రైట్. అందుకే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు అంటే హీ ఈజ్ స్టడీయింగ్ డాష్ ఎంబీఏ అంటాడు, హీ ఈజ్ స్టడీయింగ్ డాష్ ఎంబీఏ అంటాడు. అప్పుడు మనం అక్కడ ఎం వచ్చింది కదా అని చెప్పేసి ఏ పెట్టేస్తాం, ఏ పెట్టేస్తే ఏమవుతుంది అది దెన్ రాంగ్, అండ్ ఎంబీఏ రావాలి, రైట్. ఎఫ్బిఐ, ఎఫ్ చూడండి ఇక్కడ ఎఫ్, ఎఫ్ సౌండ్ ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది, అంటే ఏతో స్టార్ట్ అవుతుంది, రైట్. ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ ఎల్సిడి, ఎల్, ఎల్ వచ్చింది చూడండి, మళ్ళీ ఈతో సౌండ్ స్టార్ట్ అయింది కాబట్టి యాన్ వస్తుంది, ఎల్. ఎస్, రైట్, ఎస్. మళ్ళీ ఎంఎన్సి, ఎం, ఎం వచ్చింది కాబట్టి యాన్. అంతేకాకుండా ఇంకొక వర్డ్ ఉంటుంది ఏంటి, ఆర్బిఐ. సో ఆర్బిఐ, ఆర్ వస్తుంది, ఏమొస్తుంది ఇక్కడ ఆర్కి ఆర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ యాన్ ఆర్బిఐ అని వస్తుంది. అంటే మనం చూడాల్సిన అంటే ఎక్స్, మళ్ళీ అది కూడా చూడండి ఎక్స్, రైట్, ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు ఎక్స్ ఏ, ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా యాన్ మాత్రమే రావాలి. సో ఆ విధంగా ప్రొనౌన్సియేషన్ అంటే సౌండ్ని చూడాలి, మనం సౌండ్ని చూస్తే మనం కరెక్ట్గా దాని యొక్క ఆన్సర్స్ని, ఆర్టికల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. గుర్తుపెట్టుకో, అబ్రివేషన్స్ ముందట ఎలాంటి సౌండ్ వస్తుందో కరెక్ట్గా అబ్జర్వ్ చేసి దెన్ మనం ఆర్టికల్ని డిసైడ్ చేయాలి. లేకపోతే బ్లైండ్గా దూసుకెళ్తే ఏమవుతుంది, మనం మార్క్ని కోల్పోతాం. సో కమింగ్ టు ద యూజెస్, ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎ సర్టైన్, అంటే సర్టైన్ అంటే ఏదో ఒక అర్థంతో, రైట్. ద సెన్స్ ఆఫ్ ఏ సర్టైన్, ఏదో ఒక అర్థంతో మనం దీన్ని ఆర్టికల్ని వాడతాం. ఏది ఇండెఫినెట్, ఏ మరియు యాన్. చూడండి, ఎ మ్యాన్ కేమ్ టు సీ మై డాడ్, ఏ మ్యాన్, ఒక మనిషి చూడడానికి వచ్చాడు మా డాడీని. ఆ మనిషి మనకు తెలుసా అంటే తెలియదు. సో ద సెన్స్ ఆఫ్ ఏ సర్టైన్, ఏదో ఒక మనిషి, ఒక మనిషి అంటే ఏదో ఒక మనిషి. అండ్ నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ అన్ యాపిల్ ఆన్ ద టేబుల్. అన్ యాపిల్, అన్ యాపిల్ అంటే ఇక్కడ ఏంటి, ఒక యాపిల్ అన్నట్టు. ఏంటి అది, ఒక యాపిల్ ఉంది. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక యాపిల్ మాత్రమే ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టు రిప్రజెంట్ ఏ క్లాస్, ఇది ఒక వర్గాన్ని తెలుపుతుంది, రైట్, ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేయడానికి. పీకాక్ ఈజ్ ఎ కలర్ఫుల్ బర్డ్, పీకాక్ అనేది ఏంటిది, కలర్ఫుల్ బర్డ్. బర్డ్ అనేది ఏంటిది, నౌన్. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఇచ్చింది కదా, మరి ఇది నౌనా అంటే అది కాదు. బర్డ్ ఎలాంటిదో దాని క్వాలిటీని తెలుపుతుంది, ఇది కలర్ఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. ఈ ఏ అయితే ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, బర్డ్ని, నౌన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ పీకాక్ అంటే, పీకాక్ అంటే ఒక్కదాని గురించి చెప్పట్లే మనం, పీకాక్ యొక్క వర్గం మొత్తం, పీకాక్ యొక్క వర్గం మొత్తం. ఆ పీకాక్ ఎలాంటిదట, ఈజ్ ఎ కలర్ఫుల్ బర్డ్ అంటే పీకాక్, నెమలి అనేది చాలా అందమైన పక్షి. నెమలి అందమైన పక్షి అంటే ఒక నెమలి అని కాదు, నెమలి జాతి మొత్తం, రైట్. నెక్స్ట్ వన్, అండ్ యాంట్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఇక్కడ చూడండి యాంట్, యాంట్ అంటే ఏ, ఇక్కడ వావెల్ సౌండ్ వచ్చింది ఆ, సో వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి మనం ఏం వాడాలి, ఇక్కడ యాన్ వాడతాము, రైట్. అండ్ యాంట్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే ఆ చీమ జాతి మొత్తం దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్. అది చూసుకోవాలి. అంటే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ మరియు యాన్, దాని సౌండ్ బట్టి మనం డివైడ్ చేసుకోవాలి, మీనింగ్ మాత్రం సేమ్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్, ఇన్ ఇట్స్ బేసిక్ సెన్స్ ఆఫ్ వన్, అంటే వన్ అంటే ఒకదాని గురించి తెలపడానికి, రైట్, ఒకటి అని తెలపడానికి. 3 feet మేక్ ఏ యార్డ్ అంటే 3 feet కలిపితే ఎంత అవుతుంది, ఒక యార్డ్ అవుతుంది. ఎంత అవుతుంది, ఒక యార్డ్ అంటే ప్రతి 3 feetలకు ఒక యార్డ్. షీ నీడ్స్ ఏ 100 rupee నోట్, ఆమెకి ఎన్ని కావాలి, 1 అంటే ఒక 100 rupees, 100 rupee నోట్ కావాలి ఆమెకు. సో ఇక్కడ 1 అంటే ఓ వచ్చింది కదా, మరి ఇక్కడ యాన్ రావాలి కదా అని అనుకుంటాం మనం, బట్ ఇక్కడ వా 1 సౌండ్ వచ్చింది, అంటే వా అనేది హల్లు, రైట్, కాన్సనెంట్ సౌండ్. సో అందువల్ల మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, అంతేకాని యాన్ అనేది రాదు, రైట్. అది గుర్తుంచుకోవాలి. అంటే మనం ఏం డిస్కస్ చేసాం, సౌండ్ని చూడాలి, అంటే లెటర్ని చూడకూడదు, సౌండ్ని చూస్తే కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి దొరుకుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్, 4th పాయింట్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ, ఎట్ ద రేట్ ఆఫ్, ఇన్ ద రేషియో ఆఫ్. అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది, ఎవ్రీ అంటే ప్రతి, ఎట్ ద రేట్ ఆఫ్ అంటే ఈ లెక్కన, ఇన్ ద రేషియో ఆఫ్ అంటే ఈ నిష్పత్తిలో. ఆ విధంగా వర్డ్స్ వచ్చినప్పుడు మనం దాని ముందర ఏం వాడాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ని వాడాలి, ఏ మరియు యాన్ని. హీ పేస్ యాజ్ ఎ రెంట్ ₹3,000 ఏ మంత్. ఏ మంత్ అంటే ప్రతి నెల, ప్రతి నెల ఎంత, 3,000 రెంట్ పే చేస్తున్నాడు. ద మెషిన్ ప్యూరిఫైస్ 10 liters ఆఫ్ వాటర్ an hour అంటే ప్రతి, హెచ్ అనేది సైలెంట్, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఏమొస్తుంది, యాన్ వస్తుంది, రైట్. an hour ప్రతి గంటకు
10 లీటర్ల వాటర్ని ప్యూరిఫై చేస్తుంది ఆ మిషన్. 3 times a month అంటే ప్రతి నెల 3 సార్లు. 10 rupees a piece, 5 kilometers a minute అంటే ఇక్కడ ప్రతి అనే లెక్కన వచ్చినప్పుడు కానీ ఈ లెక్కన ఈ నిష్పత్తిలో అనే మీనింగ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ యొక్క ముందర ఏమొస్తుంది, ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. వవెల్ సౌండ్ వస్తే యాన్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వస్తుంది. Coming to the fifth point, before a proper noun to show that speaker knows that man only by a name అంటే మాట్లాడే వారికి ఆ వ్యక్తి పేరు తప్ప ఇంకేమీ తెలియదు అనుటకు అంటే ఎక్కడ అది ప్రాపర్ నౌన్ ముందర అంటే మనం ఒక పేరును వాడుతున్నాం, ఎగ్జాంపుల్ ఆ పేరును వాడుతున్నాం బట్ ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ మాత్రమే వాడాలి, రైట్. అంటే ఆ వ్యక్తి మనకి తెలియకుండా ఆ వారి యొక్క పేరును మాట్లాడితే చూడండి ఎగ్జాంపుల్, ఏ మిస్టర్ రఘు ఈజ్ ఆన్ ఫోన్. ఏ మిస్టర్ అంటే ఒక మిస్టర్ రఘు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఫోన్లో లైన్లో ఉన్నాడు. చెప్తున్న వ్యక్తికి రఘు గురించి ఏమి తెలియదు, రైట్. నెక్స్ట్ 7th రూల్, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ ఏ కామన్ నౌన్. అంటే బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, నేమ్, రైట్. నేమ్ని తెలిపేది ప్రాపర్ నౌన్ అవుతుంది. దాన్ని ఒకవేళ కామన్ నౌన్గా వాడుతుంటే ఏ విధంగా చూద్దాం. ఎగ్జాంపుల్, షీ థింక్స్ షీ ఈజ్ ఏ శకుంతలాదేవి. సో మనకి షీ థింక్స్ షీ ఈజ్ ఏ శకుంతలాదేవి, ఆమె ఒక శకుంతలాదేవిలా ఫీల్ అవుతుంది. మరి శకుంతలాదేవి ఎవరు అంటే షీ ఈజ్ ఎ మ్యాథమెటీషియన్. ఈమె కూడా మ్యాథ్స్లో ఎక్స్పర్ట్. ఎగ్జాంపుల్, ఆమె మ్యాథ్స్లో ఎక్స్పర్ట్. ఆమె ఏమనుకుంటుంది, ఆమె ఒక శకుంతలాదేవి అనుకుంటుంది. మరి శకుంతలాదేవి ఏంటి, ఇది కూడా ప్రాపర్ నౌన్, ఇది ప్రాపర్ నౌన్. బట్ మనం ఏ విధంగా వాడుతున్నాం, ఒక కామన్ నౌన్గా. అంటే ప్రతి లేడీ మ్యాథమెటీషియన్ అంటే ఎవరైతే మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో లేడీస్, వారిని ఎవరితో కంపేర్ చేస్తున్నాం, శకుంతలాదేవితో కంపేర్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది, సో దీన్ని మనం కామన్ నౌన్గా వాడుతున్నట్టు అవుతుంది. ఎగ్జాంపుల్, ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అనుకుందాం. సో బాగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఏమంటాం, ప్రభుదేవాలా డ్యాన్స్ చేస్తున్నాడు అంటాం. అంటే అతను ప్రభుదేవ అవుతాడా, సో కాడు. బట్ ప్రభుదేవాలా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుదేవ అనేవారు అతను అందరికీ కామన్ నౌన్గా అయిపోయాడు. అంటే ప్రతి డ్యాన్స్ చేసే వ్యక్తి, రైట్, ప్రభుదేవాతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రభుదేవ అనేది ఒక కామన్ నౌన్. అదేవిధంగా ఇక్కడ కూడా శకుంతలాదేవి అనేది ఒక కామన్ నౌన్గా మారింది, రైట్. ఎగ్జాంపుల్, సో ఇదే అర్థంతో టైం, స్పేస్, స్పెసిఫికేషన్స్ ఉన్నట్లయితే అక్కడ దా వాడాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్, హీ ఫీల్స్ హీ ఈజ్ ఏ సచిన్. అతను ఏమనుకుంటున్నాడు, హీ ఫీల్స్ హీ ఈజ్ ఏ సచిన్. అతను ఏమనుకుంటున్నాడు అంటే అతడు ఒక సచిన్ అనుకుంటున్నాడు. ఎందుకు అంటే అతడు చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. సో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాట్మెన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సచిన్ వదిలేండి, ఇప్పుడు అది ప్రజెంట్ ట్రెండింగ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకుందాం. సో విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తాం. హీ ఫీల్స్ హీ ఈజ్ ఏ విరాట్ కోహ్లీ అంటే అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడు విరాట్ కోహ్లీలా ఫీల్ అవుతున్నాడు, రైట్. మనం అనడం కూడా అతన్ని విరాట్ కోహ్లీలా కంపేర్ చేస్తున్నాం. అంటే విరాట్ కోహ్లీ అనే అతను కానీ సచిన్ అతను కానీ ఏంటి ఇక్కడ, ఇట్స్ ఏ కామన్ నౌన్. అది ప్రాపర్ నౌన్ అయినా కూడా కంపారిజన్లో మనం దాన్ని కామన్ నౌన్గా వాడుతున్నాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, నో టైమ్ ఆర్ స్పేస్ మోడిఫికేషన్. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ అతన్ని ఆ టైమింగ్ని బట్టి మెన్షన్ చేస్తే అప్పుడు దా రావాలి, రైట్. హీ ఫీల్స్ హీ ఈజ్ ఎ సచిన్ అన్నాడు అనుకోండి, ఇది కరెక్ట్, ఓకే. హీ ఫీల్స్ హీ ఈజ్ ద సచిన్ ఆఫ్ 90s అన్నాం అనుకోండి, రైట్. హీ ఫీల్స్ హీ ఈజ్ డాష్ సచిన్ ఆఫ్ 90s అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 90s అంటే టైంను స్పెసిఫై చేస్తున్నాం. సో టైంని స్పెసిఫై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దా వస్తుంది, అర్థమైందా. 1990s అన్నాం అనుకోండి, హీ ఫీల్స్ హీ ఈజ్ ద సచిన్ ఆఫ్ 1990s అన్నాం అనుకోండి, రైట్. ఇక్కడ దా వస్తుంది అంటే అక్కడ టైం స్పెసిఫై చేసినప్పుడు. లేదా స్పేస్ అంటే లొకేషన్, అతడు ఉన్న ప్లేస్ని స్పెసిఫై చేసినప్పుడు అప్పుడు దా రావాలి. ఏం రావాలి, దా రావాలి. సో టైం కానీ అతని యొక్క ప్లేస్ని కానీ మెన్షన్ చేయనప్పుడు ఏమొస్తుంది, ఆర్టికల్ ఏ మాత్రమే వస్తుంది. చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, హీ ఈజ్ ద సచిన్ ఆఫ్ అవర్ కాలేజ్. హీ ఈజ్ ద సచిన్ ఆఫ్ అవర్ కాలేజ్ అంటే కాలేజ్ అనే స్పేస్ని మనం మెన్షన్ చేస్తున్నాం. స్పేస్ అంటే ఏంటి ఇక్కడ, ప్లేస్. ఆ ప్లేస్ని మెన్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సచిన్ ముందర ఏమొస్తుంది, ఆర్టికల్ దా వస్తుంది. ఒకవేళ కాలేజ్ అని మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఏ వస్తుంది. అది గుర్తుంచుకోవాలి డిఫరెన్స్, రైట్. అండ్ నెక్స్ట్ వన్, 8th one, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్, ఎ ట్రేడ్, అన్ ఆక్యుపేషన్, ఏ క్లాస్, ఏ రిలీజియన్ అంటే వృత్తి కానీ అతని వృత్తిని తెలుపుతున్నప్పుడు, వ్యాపారాన్ని తెలుపుతున్నప్పుడు, అతని యొక్క వ్యాపకం, వర్గం, మతం మొదలగు చెప్పినప్పుడు. ఎగ్జాంపుల్, ఎ క్లర్క్. ఎ క్లర్క్ ఏంటి ఇక్కడ, అతని ప్రొఫెషన్, హీఈస్ ఎ క్లర్క్, అతడు ఒక క్లర్క్. హీఈస్ ఎ లాయర్, రైట్, అతడు ఒక లాయర్.
హీఈస్ అన్ యాక్టర్, ఇక్కడ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అండ్ హీఈస్ అన్ యాక్టర్. హీఈస్ ఎ ఫార్మర్, అతడు ఒక రైతు. హీఈస్ ఎ హిందూ, అతను హిందూ మతానికి చెందినవాడు. అంటే రిలీజియన్ వచ్చినా, వృత్తి గురించి అయినా, వ్యాపారం కానీ, వ్యాపకం కానీ, అతని వర్గం కానీ తెలుపుతున్నప్పుడు మనం ఏ ఆర్టికల్ని వాడతామంటే ఇండెఫినెట్ ఆర్టికల్ని మాత్రమే వాడుతాము. డెఫినెట్ ఆర్టికల్ని మనము వాడకూడదు. రైట్, ఈ విధంగా కూడా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్, 9th అని చూద్దాం. ఇన్ ఎక్స్క్లమేషన్స్ లైక్ ఆశ్చర్యార్థకంతో, ఎక్స్క్లమేషన్ అంటే మనకు తెలుసు ఆశ్చర్యార్థకం. రైట్, అలా వచ్చినప్పుడు కూడా వాట్ ఏ బ్యూటిఫుల్ సైట్, వాట్ ఏ బ్యూటిఫుల్ సైట్. సైట్ అనేది ఇక్కడ నౌన్. ఈ బ్యూటిఫుల్ ఏంటి? ఇట్స్ అడ్జెక్టివ్. దేన్ని క్వాలిఫై చేస్తుంది? నౌన్ని క్వాలిఫై చేస్తుంది. బట్ ఇక్కడ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో అది నౌన్ మాత్రమే రైట్ ఇండికేట్ చేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ సైట్, ఆశ్చర్యార్థకం అన్నట్టు. రైట్, వాట్ ఏ వండర్ఫుల్ సైట్, ఆ విధంగా మనం ఏని వాడవచ్చు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద 10th వన్, ఇడియమెటికల్లీ. రైట్, జాతీయాలు కానీ సామెతలు కానీ. రైట్, ఎ లిటిల్, ఎ ఫ్యూ. సో టు మేక్ దెమ్ ఇన్ మెయిన్ పాజిటివ్. ఇది కూడా ఎ లిటిల్ కానీ ఎ ఫ్యూ కూడా మనం కంపారిజన్స్లో మనం వాడుతూ ఉంటాం. రైట్, సెంటెన్సెస్లో. అండ్ మెనీ అండ్ యాక్సిడెంట్, ఇది ఇడియమెటికల్. సచ్ ఏ పర్సన్, రైట్, సచ్ ఏ పర్సన్. అంటే ఈ విధంగా ఇడియమ్స్ వాడినప్పుడు కూడా మనం దీన్ని ఈ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏవి, ఏ మరియు యాన్ అనే ఆర్టికల్స్ని మనము వాడుతాము. రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వీడియోలో ద డెఫినెట్ ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం